అక్కకి పెళ్ళైపోయింది కదా, అన్ని కష్టాలు తీరిపోయాయి. ఇక మన పెళ్ళి ఎందుకు ఆలస్యం చేయాలి? వెంటనే పెళ్లి చేసేసుకుందామా? నాన్న ఒప్పుకోడా? నువ్వు మగాడివేగా, నువ్వే నాన్నతో మాట్లాడి ఒప్పించు. ఎవరి కోసం పెళ్లి చేసుకుంటున్నావు? మీ నాన్న కోసమా లేకపోతే నీ కోసమా? అయితే కళ్ళు మూసి తెరిచేలోపు నాకు ముద్దు పెట్టాలి. తొందరగా ఇవ్వు. అసలే ఆలోచిస్తున్నావు, తొందరగా ఇవ్వు. హే వదులు, ఎవరైనా చూస్తారేమో. సూర్య, ఏయ్ ఏంట్రా? ఓం భగవతి. ఎన్ని రోజులుగా ఈ పంతం నడుస్తుంది? స్వామి, అది అక్కర్లేదు, అన్నీ నాకు తెలుసు, ఈ స్వామికి తెలుసు. వెళ్ళు. ఈ గ్రామం అంతరించిన సంగతి నరికేస్తాను నిన్ను. నిన్ను నరుకుతాను చూడు. దయచేసి వదులు, నన్ను వదులు. వాడిని చంపాలి. వదులు, నన్ను వదలండి. ఎలాగైనా వాడిని నరకాలి. నేను వాడిని చంపాలి. నన్ను వదలండి. ఎలాగైనా వాడిని ఈ రోజు నరకాలి. తప్పుకోండి, అందరూ తప్పుకోండి, తప్పుకోండి. ఒకసారి కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకో. నేనా 100 సార్లు ఆలోచించాను. ఎన్నో సంవత్సరాలుగా చుప్రనే కదా అక్కడ ద్వీపాన్ని వెలిగించేది. ఇప్పుడు అతన్ని వద్దని చెప్పడం ఈ ఊరు వాళ్ళ యొక్క కలలు. ఆ విగ్రహం నా కొడుకు వల్ల అది నాశనం అవటానికి వీల్లేదు. చుప్రను ఒక అమ్మాయిని ప్రేమించడం ఎంత తప్పు అంటారా? నీకు తెలుసు కదా, కొన్ని సంవత్సరాల క్రితం అమ్మవారి గుడి ముందు తల పగిలి ఉన్న ప్రేమికుల జంట కదా. ఆ శాపాన్ని ఇంకా ఈ ఊరు జనాలంతా అనుభవిస్తున్నారు. ఇక మీదటి కూడా ఇలా జరగాల. రేపు మాఘమాసం 15 నేను రేపు విగ్రహానికి దీపం పెడతాను. మీరందరూ అంగీకరిస్తారా? అంగీకరిస్తారు కదూ? మీరు చెప్పిన దాన్ని మేమెవరం కాదనలేం కదా. ఎవర్రా ఇది అందాల ఓణి? చీకట్లో సరిగ్గా కనపడడం లేదు. కొంచెం దగ్గరికి వెళ్ళి చూసేద్దాం. ఏంటి పాప ఒంటరిగా? బస్సు కోసం చూస్తున్నా. ఇప్పుడు 11:30 అయింది. ఈ రూట్లో వెళ్లే లాస్ట్ బస్ కూడా వెళ్ళిపోయింది. ఉదయాన్నే వచ్చే బస్ అయినా పర్వాలేదు నాకు. ఇక్కడ లాడ్జ్ ఏమైనా ఉందా? ఇక్కడ ఒకటి ఉంది, కానీ అది మూసేసేది. ఎందుకంటే ఆ ఓనర్ చచ్చిపోయాడు. నేను ఇప్పుడే చూశాను. అతను ఓనర్ కాదురా, బండ. అలాగే నువ్వు ఈ రాత్రి ఎక్కడో చోట ఉండాలి, అంతే కదా? నేను చూసుకుంటాను. నా ఇల్లు ఇదిగో ఈ పక్కనే ఉంది. మీ ఇంట్లో వాళ్ళకి ఇబ్బందిగా ఉంటదేమో. ఏ ఇబ్బంది లేదు. అయ్యా ఓన్లీ బ్యాచులర్, అటాచ్డ్ బాత్రూమ్ ఏమీ లేదు. ప్రాబ్లం లేదు. ఇక్కడ వాళ్ళంతా చాలా మోసగాళ్ళు అని విన్నాను. మోసగాళ్ళ? అది నేనుడుగా, నీకు ఆ భయమే లేదు. నువ్వు ధైర్యంగా రా. ఈ రోజు రాత్రి మా ఇంట్లో పడుకుని ఉదయాన్నే రెడీ అయ్యి ఇక్కడికి రా, సరేనా? రే గణేష్, నువ్వు ఇంటికి వెళ్ళి నేను దీన్ని పడుకోబెట్టి ఉదయాన్నే వచ్చేస్తాను. అన్నయ్య, ఏదైనా సమస్య అవుతా? సమస్య ఏంట్రా? నేనేం దీన్ని పెళ్లి చేసుకోబోతున్నానా ఏంటి? అది కాదు, చూస్తాకి మంచి కుటుంబం అమ్మాయిలా ఉంది. ఆ విషయం నాకు తెలుసు. అపశక్తి పక్షుల వాక్కు.
తన ముఖం మీద ఐటమ్ అని రాసుందిరా. నేనేం చదవటానికి అవ్వదు. నువ్వు స్కూల్కే వెళ్ళలేదు కదరా. అలా అయితే నేను రానా? ఏంటి ఇంకా నయ్యం? అయ్యా ఉయ్యాల తట్లో బుల్లాడండి. అవును, నేను వయసుకొచ్చాను. సరే నువ్వు పని చేయి, ఇప్పుడు వెళ్ళి 2 గంటల తర్వాత రా. అలాగే, మీ పని జరగదు. సరే వెళ్ళి. సరే నేను వెళ్ళొస్తాను. ఎక్కు, నా సైకిల్ వెనకాల ఎక్కు. జాగ్రత్త, కూర్చో. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఉత్సవానికి వచ్చాను. నీ పేరేంటి? సుహాసిని. ఆహా, చక్కని పేరు. నిన్నెక్కడో నేను చూసానే. నేను నిన్ను చాలా సార్లు చూసాను. పోయిన ఉత్సవంలో నేను ఒక చీర కొన్నాను. నీకే కలర్ ఇష్టం? తెలుగు. నాకు కూడా. కొన్ని సినిమాల్లో తెల్ల చీర కట్టుకుని దెయ్యం వస్తుంటే చూడ్డానికి ఎంత అందంగా ఉంటుందో, నువ్వు కూడా అలా తెల్ల చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని వస్తే చూడాలనుంది. ఒకసారి కట్టుకుంటావా? టైం వేస్ట్ చేయొద్దు, త్వరగా వెళ్ళు. నాకంటే కంగారుగా ఉంది. నువ్వు త్వరగా లోన్కి వెళ్ళు. ఇక్కడ ఎవరు లేరు కదా? ఇక్కడ ఎవరు ఉండరు. ఏంటి మల్లెపూలు ఎంత వాసన వస్తున్నాయి? అవి నేను పెట్టుకున్నాను కదా. నువ్వేం భయపడకు, ఇక్కడ కుక్కలే ఉండవు. ఈ రోజు ఏంటో తెలియదు, ఒకటే అరుపులు. పద. ఇక్కడ పాలు పళ్ళు ఏమి లేవు, సరుకు మాత్రమే ఉంది. కూర్చో. తలుపు వేసేసుకోవచ్చు. సంతోషమేగా? బావా, నాకు ఇదంతా అలవాట్లేదు. నాకు అలవాట్లేదు. నేను ఇంతకుముందు అన్నాను కదా. నాకు సిగ్గేస్తోంది. ఓ పని చేద్దాం, నేను కళ్ళు మూసుకుంటాను ఇలా. నేను చెప్పేంత వరకు కళ్ళు తెరవకూడదు. త్వరగా కానివ్వు, టైం అవుతోంది. నేను కళ్ళు తెరవను. ఈ బట్టను ఒకటి ఊడ్చావదు. బావా భలే అందగాడి. వస్తున్నా. ఆగు. ఏంటి నువ్వు ఇంత మెత్తగా ఉన్నదాను ఇలా గట్టిగా మారిపోయావు? నేను నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తాను, చూస్తూ ఉండు. భార్గవి, అయ్యో అయ్యో భార్గవి, భార్గవి నన్ను చెయ్యకు, నన్ను చెయ్యకు, నన్ను వదిలి, అయ్యో అయ్యో కాబట్టి. పని అయిపోయిందా? నేను వెళ్ళా? ఏ చెమటలు పడుతున్నాయి? ఫ్యాన్ లేదు కదా. నాకు ఫ్యాన్ వద్దు. అయ్యో అన్నా, డబ్బులు ఏమైనా ఇవ్వాలా? ఫ్రీయా? అన్నా ఇప్పుడు వద్దు, రేపు ఉదయం వస్తే చాలు. ఎదురు చూడదు, రేపు వస్తాను. ఎవరిగా వచ్చి కాపాడండి. ఎందుకు చలపతి నన్ను ఈ సమయంలో రమ్మన్నావు? అందరికీ మన గురించి తెలిసిపోయింది. నాకు భయంగా ఉంది. నేను ఎక్కడికి రమ్మన్నా వస్తాను.
మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. నువ్వేంటి మౌనంగా కూర్చున్నావు? స్వామి మీరిక్కడ? నీ ప్రతి అడుగు నేను గమనిస్తూనే ఉన్నాను. నాకు నీ మీద చాలా ఆశ. స్వామి నన్నేం చేయకండి. నువ్వు నాకు కావాలి. నేను ఆశపడింది ఎప్పటికీ వదులుకోను. స్వామి ఏం మాట్లాడుతున్నారు? నేను వెళ్ళిపోతాను. త్వరగా రా. మెల్లగా మెల్లగా. వదలండి నన్ను. అక్కడికి తను వచ్చి ఉంటానంది. తను వచ్చేసి ఉంటది. మనం ఎదురు చూస్తే ఇక్కడ ఉందాం. త్వరగా. నిజంగా నిజంగా నేను చెప్పానురా బాబు, శ్రీదేవి ఇప్పుడు వస్తుంది, రాకుండా ఉండదు. ఈ కుండలో బొక్కుందిరా. అయ్యో మీ నాయన వస్తున్నాడు. పరిగెత్తరా పరిగెత్త.